2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల సంఘం భారీగా అవకతవకలకు పాల్పడుతుందని, అందువల్ల ఇప్పుడు పార్లమెంటుని రద్దు చేయాలి అంటూ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు పార్లమెంట్ని రద్దు చేసేటువంటి అవకాశం ఉందా? అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నట్లుగా ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడుతుందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల సంఘం భారీగా అవకతవకలకు పాల్పడుతుందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎన్నికల సంఘం మీద ఆయన ఆరోపణలు చేస్తూనే అసలు పార్లమెంటును రద్దు చేయాలి అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నాడు. పార్లమెంటు రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? అసలు నిజంగా ఈసీ అవకతవకలకు పాల్పడిందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు దాని మీద కొన్ని పూర్తి స్థాయిలో మనం అవకతవకలు పాల్పడలేదని చెప్పి చెప్పలేని పరిస్థితి ఉంది, అవకతవకలు జరిగాయి అని చెప్పి చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకనంటే తాజాగా వెలువడినటువంటి హర్యానాలో ఒక గ్రామ సర్పంచ్కి సంబంధించి ఎన్నికల సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రీకౌంట్ జరిగింది. 2022లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి అక్కడ. ఆ 2022లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అభ్యర్థి సవాల్ చేశారు. ఓకే, సవాల్ చేసి నేను ఓడిపోలేదు, ఈవీఎంల్లో మోసం జరిగింది అని జరిగితే ఆయన కోర్టుకు వెళ్ళారు. అన్ని కోర్టుల నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆ కేసు. సుప్రీంకోర్టు మళ్ళీ రీకౌంట్ చేయమని చెప్పింది. మొత్తం కెమెరాలు పెట్టేసి మళ్ళీ రీకౌంట్ చేయమని చెప్తే రీకౌంట్ చేశారు. రీకౌంట్ చేస్తే ఇతను ఓడిపోయిన అతను గెలిచినట్టు వచ్చింది. అది వచ్చింది కూడా 24 గంటల ముందే, జస్ట్ నిన్ననే ఆ రీకౌంట్ చేస్తే మొత్తం ఇప్పుడు నేషనల్ మీడియా మొత్తం ఆ సర్పంచ్ గెలుపు మీదనే న్యూస్ వస్తుంది. అంటే ఈ లెక్కన ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. ఎక్కడ అది జరిగిందని అంటే హర్యానాలో. హర్యానాలో ఆ సర్పంచ్ పేరు కూడా చెప్తాను నేను. హర్యానాలో జరిగింది. హర్యానాలో అంటే 2022లో ఎన్నికలు జరిగింది, సర్పంచ్ ఎన్నిక. ఇది 11వ తారీఖున, ఆగస్టు 11న కౌంటింగ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ నెల ఆగస్టు 11వ తారీఖున ఇస్తే అది ఎక్కడ హర్యానాలో పానీపట్ జిల్లా భువానా లఖు గ్రామం. ఆ పేరు గ్రామం పేరు భువానా లఖు. అక్కడ మోహిత్ కుమారు ఇప్పుడు 51 ఓట్ల తేడాతో గెలిచాడు. అతను మోహిత్ కుమార్ అన్న, అంటే గతంలో ఓడిపోయిన మోహిత్ కుమార్ ఇప్పుడు రీకౌంటింగ్ ద్వారా మళ్ళీ గెలిచాడు. 2022 నవంబర్ 2న జరిగిన ఎన్నికల్లో 7 మొత్తం అభ్యర్థులు అక్కడ పోటీ చేస్తే కులదీప్ సింగ్ అనే అతను గెలిచాడని చెప్పి అప్పుడు ఎన్నికల సంఘం ప్రకటించింది. దాన్ని సవాల్ చేశాడు మోహిత్ కుమార్ సవాల్ చేస్తే ఇది మొత్తం అన్ని కోర్టులు, ట్రిబ్యునల్ దగ్గర నుంచి సివిల్ జడ్జి దగ్గర నుంచి అన్ని కోర్టులు తిరుక్కుంటూ అక్కడికి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మొత్తం రీకౌంట్ చేయమని చెప్పింది. రీకౌంట్ చేయమని చెబితే ఆ భువానా లఖు అనేటువంటి గ్రామంలో మొత్తం ఇప్పుడు రీకౌంట్ చేస్తే మొత్తం 3767 ఓట్లు పోలయ్యాయి అని చెప్పి. గతంలో పోలైన ఓట్లు ఉంటాయి కదా, అవే వచ్చినాయి పోలైన ఓట్లు 3767 ఓట్లు. వీటిలో 1051 ఓట్లు మోహిత్ కుమార్కి వచ్చినాయి, 1000 ఓట్లు కుల్దీప్ సింగ్కి వచ్చినాయి. కానీ కుల్దీప్ సింగ్ గెలిచినట్టు 2022లో ఈసీ ప్రకటించింది. ఇప్పుడు రీకౌంట్ చేస్తే మోహిత్ కుమార్ ఓడిపోయిన అతను గెలిచినట్టు ఇప్పుడు ప్రకటించింది, మళ్ళీ వచ్చింది, కౌంటింగ్లో వచ్చింది. సో ఇది యాక్చువల్గా ఇది తాజాగా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి రిపోర్టు. సో మరి దీన్ని బేస్ చేసుకుంటే కనుక ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందా లేదా, ఈవీఎంల అవకతవకలు ఉన్నాయా లేదా అని అంటే మనం ఏం చెప్తాం? ఇప్పుడు మాజీ ఎన్నికల కమిషనర్లు రిటైర్ అయినటువంటి వాళ్ళే ఏం చెప్తున్నారు? వీటి మీద కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ప్రధానంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్న డౌట్స్ ఏంటి? ఈవీఎంల్లో ఇప్పుడు మొత్తం పోలింగ్ అయిపోయిన తర్వాత మొత్తం సీల్ చేస్తారు. ఈవీఎంలు సీల్ చేసిన తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ ఉంది కదా, ఛార్జింగ్ని కూడా ఎంత ఉందని చెప్పి మెన్షన్ చేస్తారు. అది కౌంటింగ్ అప్పటికి వచ్చేటప్పటికి 50% ఉన్నటువంటి ఛార్జింగ్ 90% ఎలా అవుతుంది అనేది ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఓకే, ఎవరు? మాజీ ఎన్నికల కమిషనర్లే కొంతమంది.
అంటే అసలు ఈ ఈవీఎంలనే లాక్ చేసి భద్రపరుస్తారు, ఛార్జింగ్ పెట్టడానికి కూడా ఛార్జింగ్ పెట్టడానికి కుదరదు. ఆ రోజు ఉన్నటువంటి ఛార్జింగ్ కన్నా తగ్గాలి, ఒకవేళ తగ్గితే. అవును, పెరగదు కదా. మరి పెరిగినట్టు కొన్ని సెంటర్లో చూపించింది అనేది నాకు తెలిసి కురేషి అనుకుంటా, కురేషి సంథింగ్ ఎన్నికల మాజీ కమిషనర్, ఆయనే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. అదొక డౌట్. రెండు ఏంటంటే, మీకు పోలింగ్ ముగిసిన తర్వాత అనూహ్యంగా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది తెల్లారేటప్పటికి. అది ఎలా పెరుగుతుంది అనేది ఇంకొక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మూడేంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలు ఏంటంటే దొంగ ఓట్లు. ఇప్పుడు బీహార్లో కొన్ని లక్షల ఓట్లు దొంగ ఓట్లు చేర్చుకున్నారు ఒకే ఇంటి అడ్రస్లో అని చెప్పి. మనకు 2024 ఎన్నికలకు ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో 0 నెంబర్ తోటి కొన్ని వందల ఓట్లు నమోదు చేసినట్టు ఉన్నాయి. అవును, దాని మీద ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నారు అసలు ఓట్లకు సంబంధించిన జాబితా ఏంటి అనే దాని మీద. ఈ మధ్యకాలంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ వాటికి సంబంధించిన జాబితా కూడా అడిగారు. ఇప్పుడు కర్ణాటకలో ఒక నియోజకవర్గాన్ని మోడల్గా తీసుకొని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని దీని మీద స్టడీ చేశారు రాహుల్ గాంధీ గారు. చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ఏ విధంగా దొంగోట్లు చేసి ఆ దొంగోట్లను ఏ విధంగా పోల్ చేసుకున్నారు, తెల్లారేటప్పటికి పోలింగ్ పర్సంటేజ్ ఎలా పెరిగింది అని చెప్పి ఆయన ఒక డెమో ఇచ్చారు. అంటే ఇలా చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా ఇదే విధంగా గెలిచారు వీళ్ళు. అసలు మొత్తం ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వీళ్ళు గెలుస్తున్నారు బీజేపీ వాళ్ళు అనేటువంటి ప్రచారం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు. దీని మీద ఎలక్షన్ కమిషన్ తప్పుపడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ఆయన్ని తప్పుపడుతుంది. రాహుల్ గాంధీ, నువ్వు నీ దగ్గర ఆధారాలు ఉంటే మాకు ఇవ్వు అని చెప్పి. ఆధారాలు ఉంటే మాకు ఇవ్వు, మేము పరిశీలిస్తాము, ఆధారాలు లేకుండా మా మీద ఆరోపణలు చేస్తే నీ మీద కేసు పెడతాం అని చెప్పి అంటున్నారు. దేశద్రోహం కేసు పెడతాం అంటున్నారు ఎలక్షన్ కమిషన్. సో దీంతో ఎలక్షన్ కమిషన్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది దేశంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సర్పంచ్ ఎన్నిక వచ్చింది. సర్పంచ్ ఎన్నిక సంబంధించి రీకౌంటింగ్ వచ్చింది. ఇది బలం చేకూరేటువంటి అంశమే కదా. ఇప్పుడు ఆ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం బీహార్లో బయటకు వచ్చింది. బీహార్లో ఇప్పుడు ఆ దొంగ ఓట్ల దాని మీద మళ్ళీ ఓట్లు చేర్పులు మార్పులు చేస్తున్నారు బీహార్ ఎన్నికల సందర్భంగా. ఇది అసలు మొదటి నుంచే ఉంది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో, అలాగే తెలంగాణలో 2018 ఎన్నికల్లో బహిరంగ క్షమాపణ చెప్పారు ఎలక్షన్ కమిషనర్. 5 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్తే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రకటించేశారు, కేసీఆర్ గారు గెలిచారు, ముఖ్యమంత్రి అయిపోయారని చెప్పి అందరికీ తెలుసు. ఆ తర్వాత దొంగ ఓట్లు దీని వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు 5 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో నీకు తెల్లారేటప్పటికి ఓట్ పర్సెంటేజ్ పెరిగింది. ఆ రోజు సాయంత్రం జనరల్గా 5 గంటలకు అయిపోతుంది పోలింగ్, లేదా పోలింగ్ బూతుల దగ్గర ఎవరైనా ఉంటే కనుక 6 గంటల దాకా 7 గంటల దాకా ఉంటారు. 8 గంటల దాకా 9 గంటల 10 గంటల దాకా ఉండేది. కొన్ని ఇంటీరియర్ ప్లేస్లు ఏదన్నా కొన్ని ఉంటే కానీ ఒకేసారి 5 నుంచి 10% అయితే పెరగదు కదా. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే అసలు ఓవరాల్ గా పోలింగ్ పర్సెంటేజ్ టెంటేటివ్ వస్తుంది 6 o'clock కల్లా ఒక 70% 72% వచ్చింది అనుకున్నాం. ఈ 72% కాస్త 73 అయింది కానీ 82 అయితే కాదుగా, ఛాన్స్ లేదు కదా. అవును, సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే మాజీ ఎన్నికల కమిషనర్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం తెలంగాణలో ఎలక్షన్ కమిషనర్ సారీ చెప్పాడు, బహిరంగ క్షమాపణ చెప్పాడు ఆ రోజున ఆయన. అలాగే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉందనేది రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. పైగా ఇంకొక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, ఇదంతా కూడా 2024 ఎలక్షన్లు జరిగినటువంటి తీరు అయితే కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యానికి విరుద్ధం, కాబట్టి లోక్సభనే రద్దు చేయండి, ఈ లోక్సభను రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్దామని చెప్పి డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. సరే, వాళ్ళు డిమాండ్ చేసినంత మాత్రం లోక్సభను రద్దు చేయరు, అది వేరే విషయం. కానీ ఎన్నికల కమిషన్ మీద ఉన్నటువంటి విశ్వాసం, దాని మీద ఉన్నటువంటి నమ్మకం, స్వయం ప్రతిపత్తి కలిగే సంస్థ అనేటువంటి భావన ఏదైతే ఉందో అది సన్నగిల్లేటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో బీహార్, తమిళనాడు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి అసలు ఎలక్షన్ ఏంటి అనేది బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన జాగ్రత్త పడుతున్నారు. కాబట్టి బీహార్ ఫలితాలు మనకి యాక్యురేట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఈ ఈవీఎంలు కానీ అంటే దొంగోట్ల వరకు లేకుండా చేస్తున్నారు. మరి ఈవీఎంల విషయం ఏం చేస్తారు అనేది చూడాలి మనం. ఓకే, ఒకటి ఏంటంటే తెల్లారేటప్పటికి అనూహ్యంగా అయితే పోలింగ్ పర్సెంటేజ్ పెరగదు కదా. అది ఇప్పుడు యాక్చువల్గా ఎన్నికల కమిషన్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇంకొక రాష్ట్రంలో ఏదో ఉంది, ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ అంతా కూడా తీసేసింది. ఆన్లైన్లో ఉంటుంది, యాక్చువల్గా ఆన్లైన్ నుంచి తీసేసింది. అంటే దొంగోట్ల ఏరివేత ప్రక్రియ అయితే ప్రారంభమైనట్లు అనుకోవచ్చు అంటారు. దొంగోట్లు
దొంగోట్లు ఏరువేత ప్రక్రియ అయితే ప్రారంభమైంది, అది ఓకే. కానీ ఈవీఎంల విషయం ఏంటి, ఛార్జింగ్ విషయం ఏంటి, అనూహ్యంగా పోలింగ్ పర్సెంట్ తెల్లారేపటికి 5-10% పెరగదు కదా. అసలు గతంలో 2022లో గెలిచిన వ్యక్తి ఇప్పుడు రీకౌంటింగ్ చేస్తే ఎలా పోయాడు? ఇప్పుడు 2019లో తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు కూడా అదే కదా. 2019లో కూడా అదే జరిగింది. 2018లో తెలంగాణలో కూడా అదే జరిగింది. ఓకే. 2024కి వచ్చేటప్పుడు కూడా దొంగోట్లతోటి మ్యానిపులేట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాని మీద పెద్ద స్క్రూటినీ చేసి దాని మీద ఒక అధ్యయనం చేసి శాస్త్రీయంగా దొంగ ఓట్ల మీద ఒక పెద్ద యుద్ధమే చేశారు. ఎన్నికల ముందు చాలా పెద్ద యుద్ధం చేశారు కదా దొంగ ఓట్ల మీద. దొంగ ఓట్లను కొన్ని లక్షల ఓట్లను తీసేశారు కదా. అది లేకపోతే కూటమి గెలుపు సాధ్యం అయ్యేది కాదేమో. కాబట్టి ఓవరాల్గా ఎన్నికల ప్రక్రియ మీద అయితే అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలకు తగ్గట్టు ఇప్పుడు హర్యానా పానిపట్ జిల్లాలో, హర్యానా రాష్ట్రంలో గ్రామంలో బయటపడినటువంటి రీకౌంటింగ్ అనేది ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు లోక్సభను రద్దు చేయాలి అని అంతే కదా. మరి ఇప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు అవకతవకలతో జరిగిన లోక్సభను రద్దు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేయడంలో తప్పలేదుగా. వాళ్ళు చేసినంత మాత్రం రద్దు అయితే కాదు. డిమాండ్ చేయటం అంటే ఈ అభిప్రాయాన్ని సీరియస్గా తీసుకెళ్ళటం, సీరియస్గా తీసుకెళ్ళింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.